హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెడిషనల్ రుచులు. ఇవాళ వీడియో ఏమిటంటే డార్క్ చాక్లెట్ కాంపౌండ్ అండి. ఇది చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టుకొని ఇందులో 1 లీటర్ వరకు వాటర్ని పోసుకొని మరిగించుకోవాలి. ఇలా వాటరు రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు ఇంకొక పాత్రని దాని మీద పెట్టుకొని ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకుంటున్నాను. ఈ రెసిపీని మీరు బటర్తోనే కాకుండా కొబ్బరి నూనెతో అదేవిధంగా నెయ్యితో కూడా చేసుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, ఇలా బటర్ కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ పౌడర్ని వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ కోకో పౌడర్, 1 టేబుల్ స్పూన్ మిల్క్ పౌడర్ని వేసుకొని వీటన్నిటిని బాగా కలుపుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం హైలోనే పెట్టేసి చేసుకోండి. చూడండి, ఈ విధంగా బాగా కలుపుకున్న తర్వాత ఇంకొక 2 మినిట్స్ పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఉంటే అన్నీ బాగా కలిసిపోయి పూర్తిగా మెల్ట్ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిని పక్కన పెట్టేసుకోండి. ఇలాగా ఒక మౌల్డ్ ఉంటుంది చాక్లెట్స్ చేసుకోవటానికి. ఈ మౌల్డ్స్ వచ్చేసి ఆన్లైన్లో అదేవిధంగా సూపర్ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటాయండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మిశ్రమాన్ని ఈ మౌల్డ్లో వేసుకోవాలి. దీనిని ఒక్కసారి ఇలాగా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిని డీప్ ఫ్రిడ్జ్లో 1 అవర్ పాటు పెట్టేసుకుంటే ఈ విధంగా తయారవుతుంది. ఇప్పుడు దీని నుంచి డీమౌల్డ్ చేసేసుకుంటే సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుందండి. సిలికాన్ది కాబట్టి చాలా సింపుల్గా వచ్చేస్తుంది. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు వెంటనే చిటికలో చేసేయచ్చండి. చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్, అన్నీ ఇంట్లో ఉండేటివే కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇప్పుడు ఈ చాక్లెట్ మౌల్డ్ మనకి లేకపోతే ఇంకొక విధంగా చేసుకోవచ్చండి. అది ఎలాగో ఇప్పుడు చూపిస్తాను. సేమ్ ప్రాసెస్. దీనికి కూడా ఒక బౌల్లో వాటర్ పోసుకొని మరిగించుకున్న తర్వాత దానిపైన ఇంకొక బౌల్ పెట్టేసుకొని ఇందులో 3 టేబుల్ స్పూన్ వరకు బటర్ని వేసుకోవాలి. బటర్ కరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులో 1 కప్పు షుగర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. షుగర్ అంతా ఇక్కడ బాగా కలిసిపోవాలి ఈ బటర్లో. ఇలా కలిసిపోయిన తర్వాత ఇప్పుడు 1 కప్పు కోకో పౌడర్ని వేసుకోవాలి. అదేవిధంగా 1/2 కప్పు మిల్క్ పౌడర్ని వేసుకొని వీటిని కూడా బాగా కలుపుకోవాలి. ఇలా వీటన్నిటిని బాగా కలుపుకున్న తర్వాత దీనిని ఇంకా 2 మినిట్స్ పాటు ఇలాగే కలుపుకుంటూ ఉంటే ఇలాగా థిక్గా అవుతుంది. ఇప్పుడు దీనిని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు చాక్లెట్స్. ఇప్పుడు మీకు ఇష్టమైతే ఇందులో బాదం పప్పులు, జీడిపప్పులు తురిమి వేసుకోవచ్చు. ఇవి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే ఇలా చేసేసుకోండి. ఈజీగా మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో వచ్చేస్తాయండి. చూసారు కదండి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. పిల్లలు అడిగినప్పుడు ఇంట్లోనే చిటికలో చేసేయచ్చండి. చూసారు కదండి. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇటువంటి మరెన్నో రెసిపీస్ కోసము ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బాయ్.